మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరకు నా హృదయపూర్వకమైన వందనాలు. మీకు కుటుంబాలకు క్షేమం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని జనంగమా, మీరందరూ క్షేమంగా ఉన్నారని తలస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయం ప్రతి ఉదయం మనము దేవుని మాటను ధ్యానం చేస్తూ మన జీవితాలను కొనసాగిస్తున్నట్లుగా ఈ దినం కూడా ఒక మాటను ధ్యానం చేసి మన జీవితాలను ప్రారంభించుకుందాం. చూద్దాం, పరిశుద్ధ గ్రంథం తెరిచి ఒక మాట మనం ధ్యానం చేసి మన జీవితాలను కొనసాగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతా, శ్రద్ధగా విందాం. కాబట్టి దేవునికి లోబడిండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఆమేన్. రే దేవుని జనంగమా, ఓ శ్రేష్టమైన మాట ఈ పగలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. రే దేవుని జనంగమా, మన కలిగి ఉన్న ఈ విశ్వాస జీవితం, ఈ విశ్వాస యాత్ర ఎంతో శ్రేష్టమైనది, ఆశీర్వాదకరమైనది. ఈ ఆత్మీయ యాత్ర దేని మీద ఈ ఆత్మీయయాత్ర కట్టబడుతుందంటే లోబడుట, విధేయత చూపుట అనబడుతున్న ఈ పునాది మీద క్రైస్తవ జీవితం ఆధారపడి ఉంది. ఎందరైతే దేవునికి, దేవుని వాక్యానికి లోబడతారో వారి జీవితాలు ఇహమందు పరమందు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి భక్తుని చరిత్ర మీరు జ్ఞాపకం చేసుకొని ఆధారం చేసుకోగలిగితే ప్రతి భక్తుని ఆశీర్వాదం దేవుని మాటకు విధేయత చూపుటలో, దేవుని వాక్యానికి లోబట్టులో దేవుడు వారిని ఉన్నతంగా ఆశీర్వదించారు. మన జీవితాలకు కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని ఇష్టపడతాం, దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని ఇష్టపడతాం. అయితే ఒక మాట, కలిగే శ్రమ ఏదైనా, వచ్చే ఆపద ఏదైనా, ఎదిరించే అపవాది ఎవరైనా దాన్ని ఎదిరించాలి, దాన్ని గద్దించాలి, దాన్ని ఓడించాలి అంటే మన జీవితాల్లో ప్రప్రదమైనది దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి సమర్పించుకోగలగాలి. ఎప్పుడైతే దేవునికి లోబడతామో, దేవుని వాక్యానికి లోబడతామో అపవాదిని ఎదిరించే శక్తిని పరిశుద్ధాత్మ మనకి ఇస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని జనగమా, మన జీవితాల్లో శత్రువును గద్దించే పరిస్థితులు ఉన్నాయి, అపవాదిని ఓడించే పరిస్థితులు ఉన్నాయి, శత్రువు తాండవం చేస్తున్న అనేక సందర్భాలు గమనిస్తున్నాం. అయితే ఉదయం దేవుని సేవకుడిగా ఒక మంచి మాట చెబుతున్నా, దేవునికి లోబడడం ప్రారంభించు, దేవుని వాక్యానికి లోబడడం ప్రారంభించు, యేసయ్య ఉన్నతంగా ఆశీర్వదిస్తాను. స్తోత్రం. హల్లెలూయా. అందుకే లేఖనం ఉంది కదా, దేవునికి లోబడి ఉండడి. ఈ పగల పరిశుద్ధాత్మ జీవితం మంచి మాట. నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఉన్నావో, ఏ ఉద్యోగంలో ఉన్నావో, ఏ వ్యాపారంలో ఉన్నావో, ఏ పనుల మధ్య ఉన్నావో, నీ పై అధికారికి, నువ్వు దేవునికి, సేవకునికి, వాక్యానికి విధేయత చూపుతూ నువ్వు జీవించగలిగితే యేసయ్య నిన్ను, నీ కుటుంబాలను ఉన్నతంగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అబ్రాము దేవుని వాక్యానికి లోబడ్డాడు, అబ్రాము దేవుని మాటకు విధేయత చూపాడు. దేవుడు అబ్రామును జన్మలకు తండ్రిగా ఆశీర్వదించారు. స్తోత్రం. నిన్న నేడు నిరంతరమ దేవుడు కదా ఆయన. అబ్రామును దీవించిన వాడు నేటికి సమర్థుడు, నేటికి ఇచ్చగల సమర్థుడు. సంగమా, ఈ పగలు నమ్మగలిగితే, దేవుని వాక్యానికి లోబడి విధేయత చూపగలిగితే నా యేసయ్య నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చి ఉన్నతంగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అపవాదిని ఓడించే ధైర్యపు శక్తినిచ్చును గాక, అపవాదికి లయపరిచే అభిషేకాన్ని ఆ ప్రభునికి అనుగ్రహించును గాక. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవునికి లోబడగలిగితే, దేవుని వాక్యానికి విధేయత చూపగలిగితే నా యేసయ్య ఈ కుటుంబాలకు సర్వసమృద్ధి కలిగించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మనం జ్ఞాపకం చేస్తా, సీమోను పేతురు సముద్రం మీద చేపలు పట్టుకునే వేళ యేసుప్రభు వారు దోణి అడిగారు, కొంచెం లోతుకు పోనిమ్మన్నారు. దేవుని మాటకు లోబడిన సీమోను పేతురు రాత్రంతా శ్రమపడిన యేసుప్రభు వారు కుడివైపున వలవేయమనగానే ఆ రాత్రంతా కష్టపడ్డ ఒక చేప పడని సీమోను పేతురుకు యేసయ్య మాటకు లోబడగానే, యేసయ్య మాట వినగానే 2 దొన్నిందు పట్టు చేపల రాశిని దేవుడు పేతుకి ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్. సంగమా, విధేయతలో ఉన్న ఆశీర్వాదం మరి ఎక్కడ దొరకదు. దేవుని వాక్యానికి లోబడే విధానంలో, దేవుని మాటకు లోబడే తత్వం నీకుందైతే నా యేసయ్య ఈ భూమి మీద పరమందు ఉన్నతంగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని జనంగా, నిశ్చయముగా ఈ పగటి కాల వేళ దేవుని కొరకు పొందుకుందాం, దేవుని వాక్యానికి లోబడదాం,
అనేకులకు మాదిరిగా దేవునికి మారదాం. అటు కృపతో దేవుడు మనందరినీ అభిషేకించి తన వాక్యంలో స్థిరపరచును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఇది మొదలుకొని నీ వాక్యానికి లోబడి మనసు మాకు దయచేయండి. నీ చిత్తానికి లోబడి కృప మాకు దయచేయండి. ప్రభువా తండ్రి, విధేయత గల స్వభావం మాకు దయచేసి మీరు మహిమ పొందుకోమని, అక్కడికి మా అందరిని ఆయతపరచమని, విన్న మాట మా జీవితంలో స్థిరపరిచి ఆశీర్వాదకరం ఫలపరచమని, సర్వ మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసయ్య నామములో అడిగి మళ్ళీ నీవు పొందుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలుస్తూ, నిత్యము దేవుడు ఈ దినమంతా మీ కుటుంబాలకు క్షేమాన్ని, తన సమృద్ధిని కలిగించి తన మహిమలు రాకడకు సిద్ధపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.